అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఓడిపోదు, తెలుగుదేశం పార్టీ అంటే ఓడిపోకుండా ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, ఎందుకంటే 1994 తర్వాత జరిగినటువంటి సంఘటనల తర్వాత పార్టీ గెలిచిన తర్వాత అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత 99లో ఒకసారి గెలిచారు, 2004, 2009 రెండు సార్లు ఓడిపోవటం జరిగింది. మళ్ళీ 14లో గెలిచారు, అట్లాగే 19లో ఓడిపోయారు, 24లో. అంటే దాదాపుగా 6 సార్లు ఎన్నికలు జరిగితే ఆయన హయాంలో 3 సార్లు పార్టీ అధికారంలోకి వచ్చింది, 3 సార్లు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. 2019న ఓటమి తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం. 23 సీట్లకే పరిమితం అవటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అయితే పార్టీ 23 సీట్లు పరిమితమైన తర్వాత పార్టీ పునాదుల్ని ఎంత ప్రతిష్టపరిచారు కార్యకర్తలు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ అత్యధిక దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో నాయకత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి పనిచేయనటువంటి సందర్భాలలో ఉన్న అరకొర ఉన్నటువంటి వాళ్ళని సద్వినియోగం చేసుకోవటంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించడం అంతవరకు డోకా లేదు. అయితే అధికారానికి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, కార్యకర్తలే మా పార్టీకి ప్రాణం, ఆస్తి, కార్యకర్తల్ని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కార్యకర్తల కష్టం వస్తే మేము వస్తాం అని ఆయన చెప్పారు. అయితే 2024 నుంచి 26 వరకు ఇప్పటిదాకా ఆయన ఇచ్చినటువంటి హామీని ఎంతవరకు నెరవేర్చారు? అంతేకాకుండా అసలు ఈరోజు ఎమ్మెల్యేకి కార్యకర్తలకి మధ్య ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1గా పరిపాలన చేశారు, అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు. కానీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నప్పుడు పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేదు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఈ ఒక్కసారి మనం అధికారంలో రాకపోతే పార్టీ ఉండదు అనేటువంటి సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రాష్ట్ర డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించారు. అది ఎవరు సందేహించాల్సిన పని లేదు. రాష్ట్ర అభివృద్ధి వైపు పరిగెత్తడంలో చంద్రబాబు నాయుడు గారు మంచి అభివృద్ధి బాటలు వేశాడు. కానీ పార్టీలో ఆ స్థాయిలో కార్యకర్తలు సంతృప్తికరంగా లేకపోవటం అనేది పార్టీ వైఫల్యానికి కీలక పాత్ర పోషించింది. ఈరోజు 24 నుంచి 26 వరకు పార్టీలో కొట్లాడిన చాలామంది, ఈరోజు చాలామంది నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఎవరికి ఎమ్మెల్యేలు గతంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరి డేటాను మా దగ్గర ఉంది, ఈ డేటా ప్రకారం ఖచ్చితంగా రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందులో ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి ఐటీడీపీ అనే డిజిటల్ ప్లాట్ఫారం, ఎంతోమంది కార్యకర్తలు పాపం సోషల్ మీడియాలో పార్టీ కోసం పనిచేశారు. ఐటీడీపీలో ఉన్నవాళ్ళు, ఐటీడీపీలో లేని వాళ్ళు, పదవులు రాని వాళ్ళు కూడా పనిచేశారు. ఎందుకంటే 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి కావడానికి 19కి ముందు సోషల్ మీడియా ఎంత విపరీతంగా పనిచేసిందో అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కేసులు పెట్టినా, జైలుకు తీసుకెళ్ళినా, వేధించినా, ఎన్ని చేసినా కూడా పాపం ఎక్కడ కూడా ఎనికి తగ్గకుండా పాపం పార్టీ కార్యకర్తలు పనిచేశారు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. నాకు తెలిసి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా లోకేష్ గారు యువగలంలో చెప్పేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద పదవి ఇస్తానన్నారు. ఆయన పెట్టిన మాట గుర్తుందో లేదో. ఆ తర్వాత మేము అధికారంలో రాగానే కార్యకర్తల మీద పెట్టిన కేసులన్నింటిని కూడా రద్దు చేస్తామని చెప్పారు. ముందు కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఎంతవరకు రద్దు అయ్యాయో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజుకి కూడా కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఇంకా రద్దు అవ్వలేదు, వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కొంతమంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి, అంటే న్యాయస్థానాలకు వెళ్ళి కోర్టుకి కేసుల పైన హాజరవుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వాళ్ళ కష్టమే. కాబట్టి వాళ్ళ కష్టంతో మన అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఈ కోర్టులకు హాజరవుతా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక్క నివేదిక మీ దగ్గర ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు చెప్పింది, ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద పదవి ఇస్తానన్నాడు. అందులో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే చింతమనేని ప్రభాకర్ గారు, వీళ్ళందరి మీద కూడా చాలా పెద్ద కేసులు పెట్టారు.
మరి చింతమనేని ప్రభాకర్ గారికి మంత్రివర్గంలో స్థానం రాలా, జేసీ ప్రభాకర్కి రాలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం ధర్మవరం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడి చివరి మూమెంట్లో పొత్తులో భాగంగా వదులుకోవాలయ్యా అని చెప్తే పరిటాల శ్రీరామ్ వదులుకున్నాడు. ఇవాళ పరిటాల శ్రీరామ్కి ఎంత పెద్ద పదవి ఇచ్చారో అనేటువంటిది. ఇంకా ఇలా కొంతమంది పాపం కేసుల కోసం జైలు చుట్టూ తిరిగిన వాళ్ళకి పదవులు వచ్చిన సందర్భాలు లేవు. మరి ఆ కారణాలు సమీకరణాలు ఏంటో మీరే కదా చెప్పింది. ఎన్ని కేసులు పెడితే ఎన్ని పెద్ద కేసులు పెడితే అంత పెద్ద పదవి ఇస్తూ ఉన్నారు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి కంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయి? అలాగే చింతమనేని ప్రభాకర్కి అన్నిసార్లు అరెస్ట్ చేసిన ఆయన మెల్లో కండవ దీన్ని భీష్మించి కూర్చున్నాడు. ఇట్లాగా చెప్పుకుంటా పోతే, ఎందుకంటే మనం చెప్పిన మాటలు అవి ఎంతవరకు క్యాటర్, ఇలా నేను కాదు, నిన్న బాబు గారు ఆ మాట చెప్తే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పెట్టింది, కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులను ఎంతవరకు మాఫీ చేశారని బాబు గారు అని చెప్పేసి అడిగారు. సో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా పార్టీ అధికారంలో ఉండాలని మాకు కూడా కోరిక. ఎందుకంటే అధికారం ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్ అయింది, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, విద్యార్థుల భవిష్యత్తు మారిపోద్ది, రాష్ట్ర ముఖచిత్రం మారిపోద్ది, అన్ని విధాలుగా కూడా న్యాయం జరిగిద్ది అనేది మా కోరిక. అయితే ఆ పార్టీ జెండా కోసం కొట్లాడే కార్యకర్తలకి భుజస్కంధాల మీద ఈరోజు మీరు అధికారం వచ్చే వరకు మీరు మొయ్యండి, అధికారం వచ్చిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు మళ్ళీ జెండా మోసే కార్యకర్త వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళు ఎంతవరకు మోస్తారు? 29 వరకు మోస్తారు. 29 తర్వాత జెండా అక్కడ పడేసి మళ్ళీ పార్టీ ఫిరాయిస్తారు. ఇది చాలా చోట్ల, చాలా నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి పదవులు అనుభవించి కేసులు పెట్టి కార్యకర్తలను వేధించిన వాళ్ళు మళ్ళీ పార్టీ కండవ మార్చుకొని వాళ్ళని మన పక్కన కూర్చుంటే వాళ్ళని పిలిచి పొగుడుతుంటే పార్టీ జెండా పట్టుకున్నాడు, పార్టీ కోసం కొట్లాడిన కార్యకర్త పిచ్చోడే నిలబడాల్సిన పరిస్థితి చాలా సందర్భాల్లో ఉన్నాయి, చాలా నియోజకవర్గాల్లో జరిగాయి. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇలా ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చే పోస్టులు ఇస్తున్నారో వాళ్ళందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు వాళ్ళకి పదవులు? ఏ కోటా బేస్ని ఇచ్చారు? అది కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో కార్యకర్తలు ఎక్కడికి బోర్లే, అలిగితే పార్టీ జెండా ఇంట్లో పెట్టి పక్కన పెట్టేసి పడుకుంటారు, మళ్ళీ తర్వాత వచ్చి మాకు కష్టం వచ్చిందంటే పట్టుకుంటారు అనేటువంటి వేవలో ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు నడుతున్న ఐటీడీపీ డిజిటల్ ప్లాట్ఫారం ఎంతమందికి ఇచ్చారండి పోస్టులు? ఎంతమంది పాపం సోషల్ మీడియాలో వాళ్ళ టయాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి వేధించిన, వెంటబడిన, తట్టుకొని నిలబడి పాపం పోరాడినటువంటి ఎంతమందికి ఐటీడీపీలో ఉన్న వాళ్ళకి న్యాయం చేశారు? సరే ఐటీడీపీ పక్కన పెట్టండి, నాన్ ఐటీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమందికి ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా తెలియదు వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫారం మెయింటైన్ చేస్తున్నారని. ఈ మధ్య సొంత పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ని వదిలేసి ఎవరో అద్దె ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చేసి మీరు సొసైటీ కోసం పనిచేయాలని చెప్తున్నారు. ఎన్నాళ్ళు పని చేస్తారు? రేపు ఎక్కువ పేమెంట్ ఇస్తే వాళ్ళు అక్కడ వదిలేసి ఇంకొక పార్టీ జెండాను పట్టుకుంటారు, వాళ్ళు పొగుడుతారు ఆ రోజు. అప్పుడు ఈ క్యాడర్ చచ్చిపోయి ఉంటుంది. ఆ క్యాడర్ని మీరు వాడుకోవాలని చూసినా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అలాంటిది ఏదో పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాడుకుంటే బెనిఫిట్ ఉంటుంది కదా. ఇలా చాలా సందర్భాలలో కార్యకర్తలు పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్నారు. దానికి కారణం అసలు నిజమైనటువంటి పదవులు అందాల్సిన అర్హత ఉన్న వాళ్ళని దూరం పెట్టేస్తున్నారు. ఎమ్మెల్యేలు చాలామంది డబ్బున్నవాడు ఎదవ పని చేసినా కూడా వాడిని పక్కన పెట్టుకొని తిప్పుకుంటూ వాడు తిరగడానికి ఇష్టపడుతున్నారు. అప్పటి నుంచి చెమటతోటి ఖర్చు పెట్టుకోలేని స్తోమత లేనటువంటి కార్యకర్తలకు మాత్రం చూస్తాం జరుగుతుంది, ఏం ఇబ్బంది లేదు అనేటువంటి పరిస్థితులు జరుగుతుంది. ముఖ్యంగా జంపింగ్ జపాంగులకి వాళ్ళకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు జరుగుతున్నటువంటి పనులు మిగతా సొంత పార్టీ కార్యకర్తలకు జరగట్లేదు అనేది 100% నిజం. ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెచ్చుకోవాలి. అట్లాగే అవసరమైతే ఏ నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని టెస్ట్ మాన్యువల్స్గా తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ మనం తప్పు చేసాం, ఎక్కడ మనం తప్పు జరుగుతుంది అనేది ఉంటుంది. అంతేగాని అలా భజన చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ భజన చేసే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే 2019లో కూడా ఏమైంది? మనం 110 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంటే 23 సీట్లు, అంటే ఎంత 80 సీట్లు వ్యత్యాసంతో ఓడిపోయామంటే ఒకసారి మనం బేరూజ్ చేసుకోవాలి. ఆ భజనా బృందం వాళ్ళు ఎవరిని నాడి పట్టుకోడు, కార్యకర్తని మించినటువంటి నాడి ఇంకొకటి కాడ ఉండదు. కాబట్టి కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు 100% న్యాయం చేస్తున్నారని అనట్లా. అట్లాగని కార్యకర్తలను మీరు ఏదో అన్యాయం చేశారని అనట్లేదు. ఎందుకంటే బ్రహ్మాండంగా ఇన్సూరెన్స్ ఇచ్చారు, 5 లక్షలు ఇస్తున్నారు. అట్లాగే కార్యకర్తలకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబ పిల్లలకి ఎన్టీఆర్ ట్రస్ట్లో చదువులు చెప్పిస్తున్నారు. కానీ మీరు చేస్తున్న దానికంటే కూడా వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఎక్కువగా ఉంది. కాబట్టి కనీసం దాంట్లో ఒక 40-60% మనం రీచ్ అవ్వగలిగినట్లయితేనే మనకి భవిష్యత్తులో పార్టీకి మళ్ళీ అధికారం తేవటంలో కీలక పాత్ర పోషిస్తారనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఎవరిని కోడీకరించో ఇంకొకరి దగ్గర తీసుకుంది కదా, నాకు
నా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు నాకు చెప్పినటువంటి విషయాలు నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా. సో ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక వాలంటరీ వ్యవస్థను నమ్ముకొని వాళ్ళ కార్యకర్తలను నమ్ముకోకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది వాస్తవ విషయం. అంటే ఇంకొక 10-15 సీట్లు పెరిగాయి, ఆ పెరగకుండా పోయేటానికి వాస్తవ విషయం. ఈరోజు మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడో ఆ అద్దె పార్టీ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని వాడుకోండి, అవసరానికి వాడుకోండి. కానీ పార్టీకంటూ ఒక స్టాండర్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండాలి, ఒక స్టాండర్డ్ గ్రౌండ్ వర్క్ ఉండాలి, ఒక స్టాండర్డ్ బూత్ కమిటీలు ఉండాలి. వీళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారు, వాళ్ళ డేటా ఎంతవరకు కరెక్ట్గా ఉంది, అట్లాగే అందులో సెలెక్ట్ అయినటువంటి ఒక 1000 మందిని టెస్ట్ మాన్యువల్స్గా తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు, నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి, ఈ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాలలో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు ఎవరైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, పనిచేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం, వాళ్ళని కంట్రోల్ చేయటం లాంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా పార్టీకి అన్నట్టు భవిష్యత్తు వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, కాకపోతే క్యాడర్ బలంగా పనిచేస్తేనే కదా అది విషయం జనాల్లోకి వెళ్ళేది. ఆ విషయాన్ని జనాల్లోకి వెళ్ళాలంటే క్యాడర్ తెగించి పోరాడాలి. అవతల వాళ్ళు ఏమంటున్నారు, రప్ప నరుకుతావు 2029లో అంటున్నారు. అంటే ఇలా కార్యకర్తలు అధికారంలో ఉండి నలిగిపోయి అధికారం కోల్పోయినప్పుడు కూడా పనిచేయాలంటే అది జరిగే పని కాదని చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు చెప్పేందుకోవడం కాదు కానీ మీరు కూడా, ఎందుకంటే ఈ పార్టీ ఇంకొక 10-15 ఏళ్ళు సుస్థిరంగా అధికారంలో ఉండాలంటే కొన్ని కార్యకర్తల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా కొన్ని చేంజెస్ చేసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్.